సుహాస్, శివాని నాగారం హీరోయిన్లుగా వస్తున్న సినిమా 'హే భగవాన్'. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాక టైటిల్ మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 'హే బలవంత్' అని చెప్పి మార్చారు. ఈ సినిమా బన్నీవాస్ గారు అండ్ వంశీ నందిపాటి గారు కొని సినిమాని రిలీజ్ చేశారు. 2025లో మెజారిటీ ఇలా చాలా ఫిల్మ్స్ రిలీజ్ చేసి సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ సినిమా కూడా మీద కూడా డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ప్రమోషన్స్లో కూడా ఫ్యామిలీ బిజినెస్ అనే దాని మీద టీజర్ ట్రైలర్ కూడా దాని మీదే కట్ చేసి ఒక చిన్న క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేయగలిగారు. ఆ సినిమా ప్రమోషనల్ క్యాంపెయిన్ మొత్తానికి దాన్నే యూఎస్పీగా డ్రైవ్ చేశారు. సో సినిమా ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే సినిమా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెరీ షార్ట్ టైం, ఒక 25 minutes to 30 minutesలోనే కథలోకి వెళ్ళిపోతారు దర్శకుడు. బిజినెస్ ఏంటనేది రివీల్ చేసేసారు. అలాగే లవ్ స్టోరీ కూడా చాలా క్విక్గా అయిపోతుంది. సో అక్కడి నుంచి స్టోరీ ఎలా డ్రైవ్ చేస్తారనేది రిమైనింగ్ కథ. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఫన్, చాలా అంటే పెద్దగా స్టార్ట్ అవుతుంది. మనం ట్రైలర్లోని టీజర్లోని చూసినట్టే ఫ్యామిలీ బిజినెస్ ఏంటి అనే దాని దగ్గర స్టార్ట్ అవుతుంది. తర్వాత ఆ బిజినెస్ ఏంటో రివీల్ అవుతుంది. ఆ బిజినెస్ రివీల్ అయ్యాక హీరోయిన్ లేకపోతే వాళ్ళ సుహాస్ రియాక్షన్స్ అవన్నీ నడుస్తాయి. ఆ రియాక్షన్స్ అయిపోయాక ఆ బిజినెస్ వల్ల హీరోకి వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నిటికి బై అండ్ లార్జ్ ఫస్ట్ హాఫ్ అంతా దీని మీద నడుస్తుంది. ఎక్కడ ఫస్ట్ మొత్తం ప్రొసీడింగ్స్ అన్నీ ప్రెడిక్టబుల్గానే అనిపిస్తే మనకి ఏది అవుట్ ఆఫ్ బాక్స్ కింద ఎక్కడ అనిపించదు. నెక్స్ట్ ఏం సీన్ జరుగుతుంది అనేది ఈజీగా గెస్ చేయగలం. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ యూఎస్పీ వచ్చి నాన్ స్టాప్గా అక్కడక్కడ పడతానే ఉంటాయి. కామెడీ బ్లాక్స్గా పడతానే ఉంటాయి. ఎస్పెషల్లీ సుదర్శన్ క్యారెక్టర్ బాగా వర్క్ అయింది. వెన్నెల కిషోర్ కూడా లిమిటెడ్ క్యారెక్టర్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో, బట్ స్టిల్ అది కూడా వర్క్ అవుతుంది. సో ఇంటర్వెల్గా ఒక చిన్న స్మాల్ బ్యాంగ్ ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ ఒక చిన్న బ్యాంగ్ ఉంటుంది. ఆ బ్యాంగ్ కూడా నైస్గా వర్క్ అయిందనే చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి సెకండ్ హాఫ్ ఎలా డ్రైవ్ చేస్తాడో డైరెక్టర్ గోపి అనే దాని మీద సినిమా రిజల్ట్ బై అండ్ లార్జ్ డిపెండ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ ఇమీడియట్గా ఒక కిడ్నాప్ డ్రామా అని ఒక కన్ఫ్యూజన్ డ్రామా క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. అక్కడే ఒక సెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియాలిటీ, ఏదన్నా డైరెక్టర్ ట్రాక్ తప్పుతున్నాడా అనే డౌట్ మనకి స్టార్ట్ అవుతుంది. బట్ ఆ పోర్షన్స్ అక్కడ ఒక ట్రాక్ వెన్నెల కిషోర్ గారిది, మంత్రి సత్యనారాయణ గారి ట్రాక్ పడుతుంది. ఆ ట్రాక్ హిలేరియస్గా వర్కౌట్ అవుతుంది. బట్ అక్కడి నుంచి టోటల్గా డైరెక్టర్ అనేది డీరేల్ అయిపోతారు. అక్కడ ఒక హౌస్లోకి వచ్చే డ్రామా క్రియేట్ అవుతుంది, కన్ఫ్యూజన్. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ పోర్షన్స్ ఏదైతే ఉందో అది బాగా డిప్ అవుతుంది సినిమాలో. మొత్తంగా ఫన్లో డ్రైవ్ చేస్తే చాలా ఈజీ వాచ్ అయిపోయే సినిమాని ఎమోషనల్గా ఎప్పుడైతే డ్రైవ్ చేశారో మొత్తం ఆఫ్ ట్రాక్ అయిపోతుంది. హీరోకి ఫాదర్కి మధ్యలో అసలు ఇంత ఫస్ట్ ప్లేస్ కాన్ఫ్లిక్టే అంత అనిపించదు మనకి. వాళ్ళిద్దరూ అంత ఎమోషన్ క్యారీ చేసే ఫాదరు సన్ మధ్య వచ్చే ఎమోషనల్ సీక్వెన్సెస్ క్యారీ చేసే వెయిట్ కూడా కనపడదు, ఎస్పెషల్లీ సుహాస్ క్యారెక్టర్ వల్ల. ఆ తర్వాత దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ పెడతారు, ఒక జస్టిఫికేషన్, ఆ బిజినెస్కి జస్టిఫికేషన్ పెడతారు. అదంతా ఏంటంటే ఒక కలగోరగంపలాగా చాలా కన్ఫ్యూజింగ్గా అయిపోతుంది. ఎక్కడా కూడా ఆడియన్స్ కనెక్ట్ అవ్వకుండా ఆ ఎమోషన్ మొత్తం డీరేల్ అయిపోతుంది. దాంతో ఆడియన్స్ ఎక్కడా కూడా సినిమాకి కనెక్ట్ అవ్వరు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సుహాస్ ఓకే, అండ్ రొటీన్ ఇప్పుడే చేశాడు. అక్కడక్కడ కొన్ని డిఫికల్ట్ సీక్వెన్సెస్లో కొద్దిగా ఇబ్బంది పడ్డారు, బట్ బై అండ్ లార్జ్ ఓకే. శివాని నాగారం ఆవిడ మంచి క్యారెక్టర్స్ పడతా ఉన్నాయి ఈ మధ్యన, బట్ ఈ సినిమాలో రిలేటివ్గా తక్కువే. సుదర్శన్ చెప్పినట్టు బాగానే వర్కౌట్ అయినాయి. అక్కడక్కడ కొన్ని పంచులు బాగా వర్క్ అయినాయి, కొన్ని పంచెస్ అసలు వర్కౌట్ అవ్వలేదు. బట్ బై అండ్ లార్జ్ ఆయనకు కూడా వెరీ హ్యాపీ అవుటింగ్ అనే చెప్పుకోవాలి. వెన్నెల కిషోర్ గారు కూడా ఒక కపుల్ ఆఫ్ ట్రాక్స్ బాగానే వర్కౌట్ అయినాయి, ఆయనది కూడా హ్యాపీ. అండ్ నరేష్ గారి క్యారెక్టర్, ఆబ్వియస్లీ ఇలాంటి సినిమా అంతా నరేష్ గారి చుట్టూరు తిరుగుద్ది. బట్ నరేష్ గారి క్యారెక్టర్ ఎక్స్పెక్టెడ్ లెవెల్లో రాయలేదు. సో దాంట్లో ఆయన బెస్ట్ ఎఫర్ట్ పెట్టినా సరే పెద్దగా పండలేదని చెప్పుకోవాలి. ఎమోషన్ వరకు అయితే అసలు రైటింగ్ ప్రాబ్లం వల్ల టోటల్గా అసలు డిసప్పాయింట్ చేశారు. అజయ్ ఘోష్ గారి చిన్న క్యారెక్టర్ ఉంటుంది, ఆయన కూడా ఓకే. అన్నపూర్ణమ్మ గారిది కూడా ఆల్మోస్ట్ ఒక ఎక్స్టెండెడ్ క్యామియో అన్నట్టు ఉంటుంది. ఆవిడ కూడా ఫైన్, ఆవిడ ఏం చేస్తారో ప్రతి సినిమాలోనే అలాగే చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ సినిమాలో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ యాంకర్ శ్రవంతి చేశారు. ఆవిడకి ఇది ఫస్ట్ సినిమా. యూజువల్లీ అలాంటి క్యారెక్టర్ చేసినందుకు చాలా అప్రిషియేట్ చేయాలి. ఆవిడ కూడా మేబీ దానివల్ల ఎక్సైట్ అయ్యి ఆ క్యారెక్టర్ పిక్ చేసుకున్నట్టు కనిపించింది. బట్
రైటింగ్ వైజ్గా చాలా డిసప్పాయింట్ చేశారు ఆ క్యారెక్టర్కి. ఆ క్యారెక్టర్కి ఎక్కువ స్క్రీన్ టైం ఉన్నా సరే ఆ రైటింగ్ డెప్త్ లేదు, అంత మీట్ కూడా కనిపించలేదు. ఆవిడ కూడా దాంట్లో ఫిట్ ఇన్ అవ్వడానికి మ్యాక్సిమం ఆవిడ ట్రై చేశారు. బట్ మేబీ ఇంకా ఇలాంటి ఆఫర్స్ వచ్చి చేసే కొద్దీ ఇంకా బెటర్ అవుతారు. బట్ మంచి క్యారెక్టర్, గుడ్ ఇంటెన్షన్ క్యారెక్టర్ చేశారన్న పేరు వస్తుంది, కానీ దానికి తగ్గట్టు ఆవిడకి ఒక మెమరబుల్ అవుటింగ్ అంటే అది కూడా కాదని చెప్పుకోవాలి. అండ్ ఫైనల్గా సాంగ్స్ వచ్చి మేజర్ డిసప్పాయింట్మెంట్. ఇలాంటి సినిమాలో 1-2 సాంగ్స్ మంచి సాంగ్స్ పడితే ఇంకా బెటర్గా ఉండేది, బట్ సాంగ్స్ ఎక్కడ కూడా క్లిక్ అవ్వవు. సెకండ్ హాఫ్లో ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ కన్ఫ్యూజన్ డ్రామాని ఇంకొంచెం ఎక్సైటింగ్గా క్రియేట్ చేయాలని చెప్పి చాలా లౌడ్ మ్యూజిక్కి వెళ్ళిపోతారు. అది అక్కడక్కడ ఓకే అనిపిస్తుంది, అక్కడక్కడ ఇరిటేట్ చేస్తుంది. సో మ్యూజిక్ డిపార్ట్మెంట్ అది. అండ్ ఫైనల్గా సినిమా వెర్డిక్ట్ వరకు వస్తే ఫస్ట్ హాఫ్ ఫన్ వరకు, డైరెక్టర్ ఫన్కి కన్ఫైన్ అయినంత వరకు ఎంజాయబుల్గా ఉంటుంది. వన్స్ ఏదో ట్రై చేయాలి, స్టిల్ స్టోరీలో ఏదో చేయాలన్న ఎప్పుడు సెకండ్ హాఫ్లో కంప్లీట్గా డీరేల్ అయిపోతుంది. ఇంకా క్లైమాక్స్ విషయానికి వచ్చేటప్పటికి క్లైమాక్స్ టైంకి టోటల్గా ఆడియన్స్ ఎగ్జాస్ట్ అయిపోతారు. మీరు కనుక హే బలవంత్ అనే సినిమా ట్రై చేయాలనుకుంటే ఆ ఫన్స్ పార్ట్స్, అక్కడక్కడ వచ్చే ఫన్ పార్ట్స్ కోసం ట్రై చేయొచ్చు. అదర్వైజ్ బై అండ్ లార్జ్ యాజ్ ఏ హోల్ సినిమా చూస్తే సాటిస్ఫాక్టరీ వాచ్ కాదు అని చెప్పుకోవాలి.